అమూల్య గౌడ ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా కన్నడ భాష టెలివిజన్ షోలలో పనిచేస్తుంది. ఆమె కలర్స్ కన్నడలో సెప్టెంబర్ 2022 రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ సీజన్ 9లో కంటెస్టెంట్గా పాల్గొనడం ద్వారా సుప్రసిద్ధురాలు. మే 2018లో జీ కన్నడలో కన్నడ టెలివిజన్ షో కమలి కమలి ప్రధాన పాత్రలో కనిపించడంతో అమూల్య గుర్తింపు పొందింది. ఒక ఇంటర్వ్యూలో కమలి పాత్రను పోషించిన అనుభవం గురించి అడిగినప్పుడు అమూల్య ఇలా చెప్పింది. ఇంతకు ముందు కమలి అనే సీరియళ్లలో పనిచేసినా నాకు గుర్తింపు వచ్చింది. నేను ఎక్కడికి వెళ్లినా నా పాత్ర పేరుతోనే నన్ను గుర్తిస్తారు. ఇది అధివాస్తవిక అనుభూతి. కోవిడ్ పీక్ రోజులలో మేము అనేక అవాంతరాలను ఎదుర్కొన్నప్పటికీ మేము ప్రేక్షకులను ఆకట్టుకున్నాము. ఇది మా టీంవర్క్లోని బలాన్ని తెలియజేస్తుంది. మే 2019లో అమూల్య టెలివిజన్ షో అరమనేలో కనిపించింది. ఇందులో ఆమె స్టార్ సువర్ణలో హిత ప్రధాన్ పాత్రను పోషించింది. ఆగస్ట్ 2021లో ఆమె జీ కన్నడలో పునర్వివాహ టెలివిజన్ షోలో కనిపించింది. సెప్టెంబర్ 2022లో భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత మరియు స్క్రీన్ రైటర్ అయిన సుదీప్ హోస్ట్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ సీజన్ 9లో కలర్స్ కన్నడలో పోటీదారుగా అమూల్య పాల్గొంది. ఒక ఇంటర్వ్యూలో అమూల్య తన నటనా జీవితాన్ని ఎలా ప్రారంభించింది అనే దాని గురించి మాట్లాడుతూ, నా విద్యార్థి రోజుల్లో కంప్యూటర్ సైన్స్లో డిప్లొమా చదువుతున్న సమయంలో ఒక స్నేహితుడు టీవీ వెంచర్ని సిఫార్సు చేశాడు. ఇంతకు ముందు యారిగుంటు ఎరిగిల్ల అనే రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్నాను కాబట్టి నటిని కావాలనే కోరిక ఉండేది కాదు. అదృష్టవశాత్తు అవకాశం సరైన సమయంలో తడబడింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. నా తల్లిదండ్రులు నాకు మద్దతు ఇచ్చారు మరియు వారు లేకుండా ప్రయాణం ఫలవంతం కాదు. ఒక ఇంటర్వ్యూలో కన్నడ టెలివిజన్ షో కమలిలో పల్లెటూరి అమ్మాయి కమలి పాత్రను పోషించడంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్ల గురించి అడిగినప్పుడు అమూల్య ఇలా చెప్పింది. మొదట్లో కమలిని పోషించడం సవాలుగా ఉండేది, ఎందుకంటే నేను గ్రామీణ కన్నడ యాసలో మాట్లాడవలసి వచ్చింది. కానీ ఇప్పుడు నేను ఇంట్లో అదే కన్నడ మాట్లాడటం అలవాటు చేసుకున్నాను. అమూల్య ఫిట్నెస్ ఔత్సాహికురాలు మరియు ఆమె తరచుగా తన వ్యాయామ విధానాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఒక ఇంటర్వ్యూలో అమూల్య తాను నటనలో కెరీర్ చేయాలని కలలో కూడా ఊహించలేదని వెల్లడించింది. మా కుటుంబం నుంచి ఎవరూ నటించడం లేదు. నటిగా మారాలని నేనెప్పుడూ చేతనైన ప్రయత్నం చేయలేదు. ఇప్పుడే జరిగింది. కానీ నేను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నందుకు సంతోషిస్తున్నాను.